ఇలాంటి ప్రార్థన జరుగుతుంది. నేటికి 24 సంవత్సరాల 3 నెలల కింద జరిగింది. నేటికి 24 సంవత్సరాల కింద జరిగిన ఒక మాట. ఒక పాస్టర్ గారు కొల్లలో వాక్యం చెప్తున్నాడు. అలా వెనక్కి కూర్చున్నాను, తాగి కూర్చున్నాను. నమ్మండి మాట ప్రభుత్వం చెప్తున్నాను. సీరియడ్ దావత్ వాక్యం అన్నాను. తాగి సంక్రాంతి 2020లో సంక్రాంతి జనవరి 14 సంక్రాంతి పండుగ రోజు అలా తాగి వచ్చి కూర్చున్నాను. ఆ గుళ్ళలో వాక్యం చెప్తున్నాడు. సిగరెట్ తాగుతూ వాక్యం అన్నాను. వెనక తిట్టు రాళ్ళు తిట్ట, ఆ తిట్టు కడ కూర్చున్నాను. ఎందుకో తెలియదు. ఆ తిట్ట దిగి కింద కూర్చున్నాను. ఎందుకో తెలియదు. స్త్రీ వెనక వచ్చి కూర్చున్నాను. ఎందుకో తెలియదు. ముందుకు వచ్చి కూర్చున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఓ సర్వ పాపాత్మైన ఆమె గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఆ పాపం చేసింది, దొరికిపోయింది అని చెప్తున్నప్పుడు నేను కూర్చొని వాక్యం ఆయన చెప్తున్న ప్రతి వచనము నా బ్రతికి అనిపించింది. ఆయన చెప్తున్న ప్రతి వచనము నా బ్రతికే వాక్యం అయిపోయింది. అక్కడ కూర్చొని అప్పటికే కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయి. అప్పటికి ఏడుస్తుంది. ఎందుకు తెలియదు నాకు. తాగి ఎక్కువైందిలే అని కొందరు నాకు వినపడతా ఉంది. మా చిన్నమ్మ ఒక ఆమె ఉంది, ఆ పేరు గంగమ్మ. రే చిన్నవాడా, నేను ఎప్పుడు నమ్మకోయ్యాంది. నమ్ముకోవడానికి ముందుకు వచ్చిన చిన్నమ్మ అన్న. ఆయన అన్నాడు, ఎవరు ఎప్పుడు నమ్ముకుంటున్నా ఈ రాత్రి అన్నాడు. నాకు తెలియదు కానీ నేను చెయ్యెత్తాను. అప్పుడు సిగరెట్లు ఉన్నాయి. చెయ్యెత్తాను. అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అందులో నా భార్య కూడా ఉన్నారు ఆ కూడికలో. అందరూ వెళ్ళిపోయాయి. ఆమె నా కోసం నా చేయబడి పోవాలి కదా. అడుగుది. అక్కడ కూర్చున్న తర్వాత నీకు ప్రభు తెలుసాను. నాకు ప్రభు తెలుసు కానండి, నువ్వు చెప్పిన వాక్యాలు అన్నాయి, మనం క్షమిస్తాడన్నాను. యథార్థం. మా ఊరు నా అడ్రస్ ఇస్తాను, మీకు అనుకోవాలని అన్నాడు. పాపాలు ఒప్పుకుంటాను. ప్రార్థన నాకు రాదన్నాను. నా చేత ప్రార్థన చేయించాడు. నమ్మండి, ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. దాదాపు 24 సంవత్సరాల 4 నెలల పైసలకు నా చేతితో సీరియడ్ పట్టుకోలేదు, నా చేతితో మందు పట్టుకోలేదు, నా చేతితో ఘోరమైన పాపం చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చి నేను పాపిడి ప్రభువా, నా బ్రతుకు లాంటిది, నా జీవితం లాంటిది, నన్ను దర్శించు, నా బ్రతుకులు పరివర్తన కలిగించని వేడుకుంటే అద్భుతమైన రీతిగా ఆయన పరివర్తన కలిగించగలిగిన దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వెళ్ళండి. దేవుడు యాకోబును దర్శించడానికి కారణం తెలుసా? ఒంటరిగా ఉన్నాడు, అనాథగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, యాకోబా, నీ జేజన దేవుణ్ణి, మీ నాన్న దేవుణ్ణి నిన్ను దీవిస్తాను.